యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ కీర్తన 4వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, నిశ్చయముగా దేవుడు నీ మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నీ విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. కావున దేవుని యందు నీవు విశ్వాసంతో వేచియుండుము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మరియు నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. మీ యొక్క ఆలోచనలు, తలంపులు, ఆశలు, కోరికలు దేవునికి ప్రియమైనదిగాను, నీతి నిజాయితీగాను, పరిశుద్ధంగాను ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచనను సఫలపరచును. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు: ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమగును. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.